హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు మన లాస్ట్ ఎపిసోడ్‌లో ప్రామిస్ చేసినట్టు ఈరోజు సారీ ఫర్ ద డిలే జస్ట్ సన్ ఆహ్, డ్యూ టు సమ్ హెక్టిక్ షెడ్యూలింగ్ వలన నేను రికార్డ్ చేయలేకపోయా. బట్ ఈ ఎపిసోడ్ డెఫినెట్‌లీ ట్యూస్‌డే మీరు వినబోతారు. సో, అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. అండ్ దెన్ ఫ్రైడే అయితే మీకొక స్పెషల్ ఎపిసోడ్ చేశాను. నేనెంత కష్టం తీసుకున్నానంటే సాటర్‌డే నేనంతా నేను మరొక్కసారి చెప్తున్నాను. నేను జీవితంలో ఎంత ఖాళీగా ఉన్నానంటే, నేను 'దమ్ము' సినిమా చూశానండి. 'దమ్ము' సినిమా చూసినప్పుడు దీని మీద ఏదో ఒక పాడు చేయాలి. మన పాత గాయాలని మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఒక సాడిజంతో మళ్ళీ ఆ సినిమా చూడడం జరిగింది. సో, ఫ్రైడే మన ఎపిసోడ్ ఏంటంటే 'దమ్ము'. ఇంకొన్ని అప్డేట్‌లేంటంటే మొన్న ఆఫ్‌కోర్స్ 'హిట్ 2' సినిమా వచ్చింది. నేను చూడలేదు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యానండి. నేనిప్పుడే బల్లగుద్ది చెప్తున్నాను మీ అందరికి. నేను థియేటర్‌లో నెక్స్ట్ చూసే సినిమా కొంతో గొప్పో నాకు ఏది ముందొస్తే నేనెళ్లి జూస్తాను. ఫస్ట్‌దైతే 'ఎస్ఎస్ఎంబీ 28' ఆఫ్‌కోర్స్ 'త్రివిక్రమ్' గారు అండ్ 'మహేష్ బాబు' గారు ఇద్దరు కలిసి తీస్తున్న ఒక సినిమా. బట్ దాని తప్ప ఏదైనా వస్తే ఓటీటీలో కవర్ జేయడం, ఇది జేయడం, అది చేయడం. అండ్ ఐ థింక్ చాలామంది అడుగుతారు. అదేంటంటే నువ్వు ఎందుకు ఇలాంటి సినిమా ఎందుకు 'జిన్నా' లాంటి సినిమాలు లేకపోతే 'గోస్ట్' లాంటి సినిమాలు, 'గాడ్ ఫాదర్' అంటే మాకు ఇష్టం వచ్చినట్టు మేము చూస్తామండి. కానీ మాకు మంచి సినిమా మా మా పాడ్‌కాస్ట్ ఏంటంటే మనకు మంచో, చెడో మంచి సినిమాలు చూడడానికి మా టైం మేము ప్రయత్నిస్తాం. వి ట్రై టు గివ్ అవర్ టైమ్ టు వాచ్ గుడ్ మూవీస్ గదా! చెత్త సినిమాలు చూసి నాకేం ఉపయోగం? దాని తర్వాత చాలామంది అంటారు, "అరే! నువ్వు టీఎఫ్ఐని సేవ జేయడానికి, నువ్వు ఇది జేయడానికి, అది జేయడానికి నువ్వు ఈ సినిమా చూడకముందే ఫ్లాప్ అని అరే! ఇంట్రెస్ట్ రా భయ్! ఇంట్రెస్ట్ ఉంటే ఎవడికైనా ఉంటది. ఇప్పుడు సంక్రాంతి కోసం సినిమాలొస్తున్నాయి. నాకు ఒక్క పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను థియేటర్‌కెళ్ళను. ఎందుకో తెలుసా? బికాజ్ నాకు ఆల్రెడీ తెలుసు. 'వీరసింహారెడ్డి' ఎట్లా ఉండబోతుంది. ఒక వీడియో జూశానది. అదేంటంటే టర్కీలో వాళ్ళు ఫ్యాక్షనిజం జేసి టర్కీలో ఫ్యాక్షనిజం ఏందిరా? దాని తర్వాత నువ్వు జ బ నువ్వు జనాలు వెనకాల ఏదో ఒకటి జూస్తే జనాలు ఏంటది ఆ టర్కిష్ ఎలా జెప్పాలి? టర్కిష్ పీపుల్ ఉంటాయి గదా! ఎవరైతే ద లోకల్స్ వాళ్ళందరూ జూసిన వాళ్ళు గూడా అంతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, నువ్వు రాయలసీమలో ఫ్యాక్షనిజం జేస్తే దట్స్ నో ప్రాబ్లమ్. బట్ టర్కీకెళ్ళి ఏం ఫ్యాక్షనిజం జేస్తున్నావు? దాని తర్వాత మొన్న నువ్వు గ్లాస్ అందుకో హుయ్! నువ్వు బాటిల్ అందుకో హుయ్! నువ్వు షర్ట్ అందుకో హుయ్! నువ్వు స్కర్ట్ అందుకో హుయ్! బాసొచ్చిండు, బాసొచ్చిండు. ఏ ఏ అంటే ఏం చెప్పాలి? దాని తర్వాత టీజర్ గూడా చూసా. అది టీజర్ వచ్చినప్పుడు వీరయ్య, 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 వీరయ్య దాని తర్వాత ట్రంపెట్‌లొస్తూ ఉంటాయి. దాని తర్వాత మ్యాండటోరీ టీజర్ ఎండ్ అయ్యే ముందు అదేంటిది ఒక హీరో కత్తి పట్టుకొని పరిగెత్తుతూ ఉంటే విలన్స్‌ని నరకడానికి వెనకాల ట్రంపెట్స్ అండ్ శంఖం మోగుతది గదా! సో, వాళ్ళు శంఖం మోగిస్తారు. అంటే ఐ ఆల్రెడీ నో వాట్ టు ఎక్స్‌పెక్ట్. సో, పెద్దగా నువ్వు ఎక్సైట్ అవ్వడానికి ఇది చేయడానికి దాని తర్వాత 'బాబీ' తీసిన 'లక్ష 90' సినిమాలున్నాయి గదా! 'లక్ష 90' సినిమాలు కాదు. అది తీసేదే ఒక 4 సినిమాలు. 'పవర్', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'జైలవకుశ', 'వెంకి మామ' నాకు నచ్చని ఏకైక ఒకే ఒక సినిమా 'పవర్'. 'సర్దార్ గబ్బర్ సింగ్' గురించి మాట్లాడడం అవసరం లేదు. 'జైలవకుశలో' అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. బట్ కథ అయితే అంత లివ్ అప్ అవ్వదు. అండ్ దెన్ 'వెంకి మామ'కొచ్చేసరికి అసలు ఆ స్టోరీ ఏందో, ఆ క్లైమాక్స్ ఏందో ఎవడికి తెలీదు. కేవలం అది 'వెంకి' గారు ఉన్నారనేది ఆ సినిమా హిట్ అయింది. దాని తప్ప ఈయన పెద్దగా ఎక్సైట్ అవ్వడానికి ఏం లేదు. దాని తర్వాత మన ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ 'వంశీ పైడిపల్లి' గారు వస్తున్నారు. ఈసారి 'తలపతి విజయ్‌తో.' 'తలపతి విజయ్' ఎట్లా తయారయ్యాడంటే ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ గుంజాలి 'మహేష్ బాబు' లాగా. సో, ఈ సినిమాలో వాళ్ళేదో మెసేజ్ గుంచుతారు. దాని తర్వాత నేనేం విన్నానంటే 'లార్గో వెంచు' వాళ్ళు మళ్ళీ అరే ఎన్ని సార్లు తీస్తార్రా 'లార్గో వెంచు'? అసలా సినిమాయే ఫ్రెంచ్‌లోనే అది ఒక యావరేజ్ మూవీ. మన వాళ్ళు దాని మీద ఎందుకు పగబెట్టి అరే! ఇది మనం ఈ స్టైల్‌లో రాయాలి, ఇది జేయాలి, ఇది జేయాలి. ఎందుకు దాని మీద పగబెట్టి ఇంట్రెస్ట్ పెట్టారని నాకు తెలీదు. మీకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ జెప్తాను. మీరు 'వీర్ ద మిల్లర్స్' సినిమా జూషుంటే మీరు ఖచ్చితంగా జూషుంటారు. అండ్ చాలామంది ఏం జెప్తారంటే నువ్వు అసంప్షన్స్ చేయకు. అరే! ఇది సినిమా పాడ్‌కాస్ట్ రా భయ్! సినిమాలు చూడకపోతే నువ్వు ఎందుకు పాడ్‌కాస్ట్ వింటున్నావు? బట్ ఇది పక్కన పెట్టి, ఆ సినిమాలో జేసన్ సుడేకిస్, జెన్నిఫర్ యానిస్టన్, ఎమ్మా రాబర్ట్స్ అండ్
విల్ పోల్టర్ ఎవరో మీకు తెలీదంటే, మీరు 'డోప్ సిక్' అనే షో జూషుంటే ఆ షోలో ఉన్నాడు. అండ్ రీసెంట్‌గా 'గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ 3' యాడమ్ వార్లాక్ అని ఒకడున్నాడు గదా! ఆయనే విల్ పోల్టర్. సో, ఆయనకి పెద్ద గ్లో అప్ వచ్చింది. వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. సో, ఆ సినిమాలో 'పాబ్లో చకోన్' అని ఒక విలన్ ఉంటాడు గదా! ఆడే ఆ 'లార్గో' సినిమాలో హీరో. ఇది జోక్ కాదు. ఇది ఫ్యాక్ట్ ఇది. సో, 'వారసు'కొచ్చేసరికి ఇప్పటివరకు 2 పాటలు రిలీజ్ జేశారు. ఒకటి ఏంటది 'రంజితమే రంజితమే నీ సున్నితమైన సొగసునే' సో, అది తమిళ్‌ది విన్నాను. అది ఆఫ్‌కోర్స్ తెలుగుది విన్నాను. దాని తర్వాత మొన్న 'ధీ దళపతి' నాకు యాక్చువల్లీ 'విజయ్' కంటే 'శింబు' ఎక్కువ బాగున్నాడనిపించింది. సో, ఇట్స్ బేసికల్లీ జస్ట్ కామన్ ఇంట్రెస్ట్ కదా! అండ్ బిగ్గెస్ట్ దీని మీద ఒక ఎపిసోడ్ జేయాలి. ఖచ్చితంగా జేస్తాను. లైక్ ఆహ్, మార్కెటింగ్ గురించి. సో, ఆ మార్కెటింగ్ గురించేంటంటే, వై డస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్ టు అండర్‌స్టాండ్ మార్కెటింగ్? ఇప్పుడు సంక్రాంతి సినిమాలకి వరుసగా జూస్తే ఐ థింక్ ఒక 4 వారాలు అంతే. ఆ సినిమాలకొచ్చేసరికి. ఒకే ఒక పాట రిలీజ్ జేశారు. సినిమాకి టీజర్ లేదు. అంటే ఇద్దరు సినిమాకి టీజర్స్ ఉన్నాయి. బట్ యాక్చువల్ కంటెంట్ ఇచ్చే టీజర్స్ ఏం లేదాడ. ఊరికే అది అనౌన్స్‌మెంట్ కోసం కొన్ని క్లిప్‌లు ఇవ్వడానికి బద్దలైపోయి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళిచ్చారు. టీజర్ లేదు. పాటలు లేవు. ఇంటర్వ్యూలు లేవు. ఏది లేదు. ఇప్పుడు నేను జెప్తున్నాను. ఐ థింక్ ఇది ఇంకొక ఒక పాడ్‌లో చెప్పాను. వ 'అల వైకుంఠపురంలో' టీమ్ వాళ్ళు ఎట్టా మార్కెటింగ్ జేశారంటే, అందరూ ఆ రూట్‌లోనే ఫాలో వాళ్ళు ఒక్క సామాజ వర్గంలో రిలీజ్ జేస్తే 200,000,000 వ్యూస్ గొట్టి, సెప్టెంబర్ వరకు సంక్రాంతి అయ్యేదాకా అదే పాట లూప్‌లోనుంది. వీళ్ళకది అర్థం గాట్లేదు. ఇప్పుడు సినిమా ఏంటి, సినిమా వస్తుందనేది జనాలకి సరిగ్గా తెలీదు. అండ్ ఈ పొద్దున నేను న్యూస్ చదివానేంటంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఆహ్, వా దే వాళ్ళొక ప్రెస్ రిలీజ్ పెట్టారన్నమాట. సంక్రాంతికి తెలుగు సినిమాలు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ బికాజ్ 'వారసు' వస్తుంది, 'తునివు' వస్తుంది. 'తునివు' అంటే అజిత్ కొత్త సినిమా అలాంగ్ విత్ డైరెక్టర్ వినోద్. ఇది వాళ్ళ థర్డ్ కన్సెక్యూటివ్ కాంబినేషన్ ఆఫ్టర్ 'నేర్కొండ పర్వ' ఏదో మన 'పింక్' తమిళ్ రీమేక్. దాని తర్వాత 'వాలిమాయ్'. నేను 'వాలిమాయ్' చూడలేదు. బికాజ్ చాలా మంది రాడ్ అని చెప్పారు. సో, రాడ్ సినిమాలు నేనెందుకు చూడడం అసలు తెలుగులోనే రాడ్ సినిమాలు చూడడానికే నాకు టైం లేదు. ఇంక తమిళ్ సినిమాల్లో రాడ్‌లు చూడడానికి నాకేం ఉపయోగం? అదంతా పక్కన పెట్టు. ఐ యామ్ ఎ హిపోక్రిట్ బికాజ్ నేను 'బీస్ట్' సినిమా చూసాను. అది వేరే విషయం. ఇంకేం పని లేక. బట్ యాహ్! సో, అది అదనమాట. అండ్ 'వారసు' సంగతానికొస్తే అంటే ఇమేజెస్ అన్ని చూస్తుంటే వాళ్ళు మళ్ళీ 'మహర్షి 2' తీశారు. సో, ఆఫ్‌కోర్స్ విజయ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి సినిమా నచ్చుతది. కానీ జనరల్ ఆడియన్స్‌కి నచ్చుతదా? అది ఎవడికిష్టం. ఈ సినిమాలన్నీ పక్కన పెట్టండి. ఈ సినిమాలు ఫ్యాన్స్‌కే నచ్చుతాయి. జనరల్ ఆడియన్స్‌కి నచ్చిందా లేదా అనేది అప్పుడు సినిమాలు హిట్ అవుతాయి గానీ, అవి జనరల్ ఆడియన్స్‌కి ఎక్కలేదనుకో అండ్ నువ్వు ఏ సినిమా అయినా తీసుకో. ఒక్క సినిమా అయినా జనరల్ ఆడియన్స్‌కి అప్పీల్ అవుతదా? 'చిరంజీవికి' జనరల్ ఆడియన్స్‌లో ఉండే ఫాలోయింగు అదెప్పుడో పోయింది. 'బాలకృష్ణకి' జనరల్ ఆడియన్స్ ఫాలోయింగు అదెప్పుడో పోయింది. 'విజయ్‌లో' జనరల్ ఆడియన్స్‌లో ఉన్నంత ఫాలోయింగు కొంతో గొప్పో ఉంది. ఇప్పుడు అదే సినిమా తీస్తూ ఉంటాడు. 'అజిత్‌కొచ్చేసరికి' నాకస్సలు తెలీదు. అసలు ఆహ్, నేను లాస్ట్ ఎంజాయ్ చేసిన 'అజిత్' సినిమా అంటే 'వీరం'. 'వీరం' ఎందుకంటే అదొక ప్రాపర్ మసాలా మూవీ. అంటే కొన్ని సినిమాలకి టైమింగ్ బాగా కుదురుతదండి. టైమింగ్ కుదిరినప్పుడు ఆ సినిమాలకి జస్ట్ హిట్ అవుతాయి. సో, అది 'జిల్లా' అండ్ 'వీరం' వాళ్ళిద్దరు వచ్చి ఇద్దరు హిట్ అయ్యారు. దాని తర్వాత 'వేదలం' గానివ్వండి, 'వివేగం' గానివ్వండి, 'విశ్వాసం' గానివ్వండి, 'నేర్కొండ పర్వాయి' బావుంటది. బట్ అది వేరే విషయం. ఐ లైక్డ్ ఇట్. అండ్ దెన్ 'వాలిబాయ్‌కొచ్చేసరికి' అంటే జస్ట్ వరుసగా అన్నీ జూస్తే బేసిక్‌గా నువ్వు ఎక్సైట్ అవ్వడానికి 1-2% కూడా లేదు. దాని తర్వాత మేము సంక్రాంతికి ఒక ఎపిసోడ్ చేయబోతున్నాం. చేస్తాం గూడా. ఒక్కడు మీద ఒక రివ్యూ కూడా చేస్తున్నాం అని మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. బట్ మేమేం చెప్తున్నాం ఏంటంటే, ఎక్సైట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇప్పుడు స్టార్స్ ఎవరైనా వస్తే అదంతా పక్కన పెట్టండి. నాకు స్టార్‌తో సంబంధం లేదు. ఇది సంబంధం లేదు. అది సంబంధం లేదు. పాటలు బాగున్నాయా? ట్రైలర్ బావుందా? ముఖ్యంగా కథ బావుందా? సినిమా బావుందా? అయన్నీ పెట్టుకుంటే నేనెళ్లి సినిమా చూస్తా. అయన్నీ లేకపోతే నేను సినిమా చూడను. ఆఫ్‌కోర్స్ ఇది మళ్ళీ హిపోక్రిట్ కింద వస్తది గానీ, బేసిక్‌లీ ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్. సో, సంక్రాంతికి వచ్చే సినిమాలు ఆర్ 'గోస్ట్' గానివ్వండి, 'జిన్నా' గానివ్వండి,
ఆ! ఇంకేమైనా లఫుడ్ సినిమాలున్నాయా? బోలెడన్నుంటాయి. ఏదైనా. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో, నేను చూడను. ఇంకో ప్లగిన్ ఇస్తాను. 'కంటారా' సినిమా నేను చూసాను. ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఓవర్ హైప్డ్ మూవీ. నేను సినిమా జూశాను. జస్ట్ యావరేజ్ మూవీ అనిపిచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే బావుంటది. సెకండ్ హాఫ్ అయితే వాళ్ళు చాలా డ్రాగ్ జేశారు. ఆయన క్లైమాక్స్‌కొచ్చేసరికి మేబీ థియేటర్స్‌లో జూసుంటే గూస్ బంప్స్ వచ్చేవి. బట్ పాజిటివ్ ఏంటంటే అసలు వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి వాళ్ళు తీసే ఔట్‌పుట్‌కి అసలు 15, 16 క్రోర్స్‌లో వాళ్ళు నిజంగా తీశారనేదే నాకు డౌటొచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ ఎక్స్‌ట్రార్డినరీ. సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ వరల్డ్ క్లాస్ అది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ వన్ మ్యాన్ షో. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బావుంటది. బట్ మిగతా అండ్ ఇంకోటి ఆహ్, ద భూతకొల్ల ఆ దైవం, పుంజల్లి దేవుడు, అవన్నీ చూసుకుంటే ఐ ఫెల్ట్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అడవికి, దైవంకి ఉన్న ఆ సంబంధం ఐ ఫెల్ట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రెస్టింగ్. సో, ఆ ప్లాన్ అయితే నాకు చాలా నచ్చింది. మిగతా సినిమాదంతా ఇట్ వాస్ జస్ట్ ఏమో చాలా ఫ్లాట్‌గా అనిపించాయి. అంటే క్లైమాక్స్ తప్ప నాకెక్కడ గూస్ బంప్స్ కనిపించలేదు సినిమాలో. అండ్ ఆ భూతకొల్ల అది మొత్తం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కల్చర్ గురించి నేర్చుకోవడానికి. బట్ ఐ థింక్ మోర్ దెన్ థాట్ ఎలా చెప్పాలి? ఐ డోంట్ నో. ఐ వాజంట్ టూ లైక్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ ఏం జరుగుతుందో ఐ వాజంట్ టూ ఇంట్రెస్టెడ్. సో, ఇట్స్ జస్ట్ వెరీ యావరేజ్ మూవీ, వెరీ ఓవర్ హైప్డ్ మూవీ లాగా అనిపించింది. సో, 'కంటారా' మీద ఎపిసోడ్ మేము చేయము. కావాలంటే మాకు చెప్పండి. మేము చేయడానికి ప్రయత్నిస్తాం. బట్ యాహ్! ఇవన్నీ అప్డేట్‌లు చెప్పడానికి ఇవన్నీ నేను మీకు నా 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 అభిప్రాయం. అండ్ యాహ్! సో, కమింగ్ టు టుడేస్ అసలైన సిసలైన కంటెంట్. ఆహ్, వి ఆర్ గోయింగ్ టు ఫినిష్ తెలుగు మూవీ క్యారెక్టర్స్ హూ డిజర్వ్ దేర్ ఓన్ స్పిన్ ఆఫ్ మూవీ పార్ట్ 2. సో, వితౌట్ యూ నో ఎనీ ఫర్దర్ డిలే దాంట్లో ముందుకెళ్దాం. సో, నంబర్ 1 కృష్ణ భగవాన్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్‌సీఎస్ ఫ్రమ్ 'శౌర్యం' మూవీ. నాకు తెలిసినంత వరకు ఈ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పరు. అండ్ మీమ్ పేజెస్ ఏదో ఒకటి లేపుతూ ఉంటారు గదా! దీని గురించి ఎవడు మాట్లాడడు. బట్ ఐ లవ్ కృష్ణ భగవాన్ గారు. హి ఈస్ లైక్ మోస్ట్ అండర్ రేటెడ్ కమెడియన్. ఈ సినిమాలో విలన్ 'మనోజ్ కే జాయను' ఆయన మలయాళం యాక్టర్ 'శౌర్యం' సినిమాలో ఇది ఎప్పుడు జరుగుతదంటే సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. వాళ్ళు బేసిక్ గ్యాసేస్తారు. అండ్ విలన్‌కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్‌కొచ్చేసరికి ఆయన వె వ ఆయనకు మందు కనిపెట్టకపోతే ఆయన చచ్చిపోతారు. సో, ఆయన నీరజ్ హాస్పిటల్‌కెళ్ళి కృష్ణ భగవాన్ హాస్పిటల్‌కెళ్తాడు. కృష్ణ భగవాన్ ఏం చెప్తాడేంటంటే, "మై నేమ్ ఈస్ కృష్ణ భగవాన్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్‌సీఎస్. నా హాబీలు అప్పుడప్పుడు పేషెంట్‌లు చూడడం. లేదు నా హాబీలు సినిమాలు చూడడం, నర్సెస్‌తో మాట్లాడడం, అప్పుడప్పుడు నీలాంటి అందమైన సారీ. అప్పుడప్పుడు నేనంటే పేషెంట్‌లు చూడడం. డాక్టర్ ఏది చేయాలో చెప్పు అని విలనంటే, ఏది చేయకూడదని చెప్తా. అట్లా అరవకూడదు. అలా కొట్టుకోకూడదు. అలా టేబుల్ దుల అలా టేబుల్ బాదకూడదు. మధ్యలో ఎవడో వస్తాడు. ఐ ఫర్‌గెట్ ఆడి పేరు రఘుబాబు. ఆడు బేసికల్లీ సేమ్ బ్లడ్ టైప్ అనమాట. సేమ్ బ్లడ్ టైప్ అని చెప్తే వాడికి నోటు దూల ఎక్కువ. వాడిని కూడా వ్యాన్‌లో ఇరికిచ్చి ప్లేసెస్ టు ప్లేసెస్ బాటిల్స్ వాడు బ్లడ్ ఇస్తూనే ఉంటాడనమాట. విలన్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. బట్ కృష్ణ భగవాన్ లాస్ట్‌లో ఒక పంచ్ ఇస్తాడనమాట. ఆహ్, డాక్టర్ నిన్ను లేపేస్తా. ఆ చెయ్యి లేపడానికి ప్రయత్నం చేయి. విలన్ ఆడు చెయ్యి లేపడు. చెయ్యే లేపలేవు. నన్నేం లేపుతావు మూసుకొని కూర్చో అని ఏదో ఒక డైలాగ్ చెప్తాడు. బట్ ఆ క్యారెక్టర్ అయితే హిల్లేరియస్ అంటే హిల్లేరియస్. సో, మీరొకసారి అంటే మీరందరూ సినిమా జూషుంటారు. మరొకసారి వెళ్లి అంటే నాకు చాలా బాధ చేసాడు. ఆ కామెడీ సీన్‌ల గురించి ఎవ్వరు మాట్లాడరు. ఇట్ వాస్ ద బెస్ట్ సీక్వెన్స్. ఆ మొత్తం 'శౌర్యం' సినిమాలో అదే బెస్ట్ సీక్వెన్స్. సో, డాక్టర్ కృష్ణ భగవాన్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్‌సీఎస్ డెఫినైట్లీ డిజర్వ్స్ స్పిన్ ఆఫ్ మూవీ. నంబర్ 2 పట్టనాయక్ 'పట్నాయక్ ఫ్రమ్ దుబాయ్ శ్రీను.' అసలు వాడు ముంబైకెందుకొచ్చాడు? ముంబైలో సారీ ఏంటది? అరే! దాని పేరేందిరా? పావ్ బాజీ బిజినెస్ వాళ్ళు ఎలా సెట్ జేశాడు? ఇంత ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి వాడు ఎట్లా ప్రయత్నం జేశాడు? అంటే వాడు ఎట్లా ప్రయత్నించాడు? దాని బ్యాక్ స్టోరీ ఏదో మొత్తం నాకు గావాలి. ఆ తర్వాత సీన్ వస్తది గదా! వాళ్ళందరిని కలిపి దీనికి అప్పెంత, దానికి ఎక్స్‌పెన్సెస్ ఎవడు కడుతున్నాడు మొత్తాన్ని మరి ఇచ్చేసరికి వాళ్ళేదో 500 సంపాదిస్తే మిగిలేది ఒక రూ. 50. ఇలా ప్రస్తుతం ఇలా
ఇ ఇట్లా జరిగితే మనం ఎట్లా బ్రతుకుతామండి? తర్వాత ఆడు చెప్తాడు. మా ఫేవరెట్ ఏంటంటే ఒక జిఫ్ ఉంటది గదా! అబ్బా! సాయిరాం. సో, ఐ డెఫినైట్లీ గో విత్ పట్నాయక్. సో, యాహ్! నంబర్ 3 బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం ఇన్ రగడ. అసలు వాడు జైలుకెందుకెళ్ళాడు? ఆయన మొత్తం ప్రయత్నంలో అంటే జస్ట్ ఐ వాంట్ ఎ మూవీ ఆన్ బ్రహ్మానందం ఇన్ రగడ అండ్ ఆ రఘు కరమంచి ఆడు పక్కన అందరు గ్యాంగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళు అందరూ కలిపి ఒక సినిమా తీస్తే ఐ థింక్ 'రగడ' సినిమా కంటే ఇట్ విల్ బి మోర్ మోర్ ఎంటర్‌టైనింగ్. దాని తర్వాత వస్తాడు గదా! అనుష్కని చూసినప్పుడు ఈ హృదయం ఆహ్, నా మరో హృదయం ఫ్రమ్ 'ఏమై చేసావు' రన్ అవుతూ ఉంటది గదా! దాని తర్వాత నాగార్జున ఆపి, "అరేయ్ మిస్టర్ నాకంటే అందగాడు ఎవడో చెప్పాడు. అది నువ్వేనా? ఒరేయ్ ఎదవా అది నువ్వే" అని చెప్తూ ఉంటాడు. బట్ క్యారెక్టర్ అయితే ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. సో, డెఫినైట్‌లీ 'బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం' ఇన్ రగడ. నంబర్ 4 ఆణిముత్యం ఫ్రమ్ పవర్. అసలు ఈయన పోలీస్ ఎట్లా అయ్యారు? సురేఖవాణిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అండ్ ఆ మొత్తం లైక్ బ్యాక్ స్టోరీ చెప్తారు గదా! బలదేవ్ సహాయ్ లేకపోతే ఎవడో, ఎవడో ఒకడు ఆడి పేరు తిరుపతి అనుకుంటా. ఐ థింక్ సెకండ్ క్యారెక్టర్ సెకండ్ రవితేజ. సో, వాళ్ళందరూ ఎట్లా వాళ్ళందరూ ఎట్లా చేశారనేది ఆ బ్యాక్ స్టోరీ మొత్తం నాకు తెలియాలనుంది. ఆహ్, నా డ్యూటీ వాడే చేసినాడమ్మా అని మొత్తం, మొత్తం చెప్తాడు గదా! సో, ఆయన ఎలాంటి పోలీసోడు, ఎటువంటి క్రిమినల్స్‌ని పట్టుకున్నాడు, వాడు డే టు డే లైఫ్ ఏంటి అవన్నీ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, యాహ్! నంబర్ 6 సారీ నంబర్ 5 క్రేజీ మోహన్ ఫ్రమ్ 'బలుపు.' ఆఫ్‌కోర్స్ ఇది మళ్ళీ మన బ్రహ్మానందం గారు. క్రేజీ మోహన్ అండ్ శృతి వాళ్ళిద్దరు కలిసి జనాల్ని బకరా చేయడం. నాకు తెలిసినంత వరకు మొత్తం ఒక సినిమా ఆ టెంప్లేట్‌లో తీస్తే ఇట్ విల్ బి వెరీ ఎంటర్‌టైనింగ్. బట్ క్రేజీ మోహన్ ఎవడు? వాడేం చేస్తాడు ఒక రోజులో? వాడు క్రేజీ మోహన్ అవ్వడానికి ఆ పేరు తెచ్చుకోవడానికి వాడు ఏం చేసేవాడు? ఐ డోంట్ అది తెలుసుకోవాలని నాకుంది. సో, యాహ్! నంబర్ 6 ప్రభాస్ శ్రీను. ఇన్‌కంత్రి ఇదైతే నా ఫేవరెట్టు. బేసిక్‌లీ ఈ సినిమాలో ప్రభాస్ శ్రీను ఒక యాక్టింగ్ స్కూల్‌లో చేరుతాడనమాట. 'రజనీ హాసన్' యాక్టింగ్ స్కూలు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ బేసిక్‌లీ హన్సికకి లైనేస్తూ ఉంటాడు. పోలీసులను బొక్కలో దోస్తాడు. దాని తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు మూవీ క్యారెక్టర్ వస్తది. 'స్పైడర్ రెడ్డి' యాక్టింగ్ టాలెంట్ షోకేస్ ఉంటదనమాట. బ్రహ్మానందం వస్తాడు. తొడగొట్టి చెప్పతాండా సాలిడ్ సాక్షిగా కసక్ కసక్ చంపేస్తా. బేసిక్‌లీ ఫ్లాష్ బ్యాక్‌లో అతను ఫ్యాక్షనిస్టు. స్పైడర్ కొట్టేసి ఆడు స్పైడర్ రెడ్డి అవుతాడనమాట. సో, నా ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు మూవీ క్యారెక్టర్ ఈస్ స్పైడర్ రెడ్డి. ఎవరికైనా తెలియకపోతే నేను తీసే సినిమాల్లో ఒక లైక్ నేనెప్పుడో చెప్తానండి. నేను తీసే సినిమాలో మీరు ఎంత నవ్వుకుంటారంటే, నాకు తెలిసి ఆ సీన్‌లో థియేటర్ మొత్తం మీరు నవ్వుతూనే ఉంటారు. అండ్ ఐ కెన్ డెఫినైట్‌లీ గ్యారంటీ థట్. వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ అదైతే నేను పక్కా చెప్పగలను. అండ్ దెన్ నంబర్ 7 కత్తి సీను ఫ్రమ్ 'మిస్టర్ పర్ఫెక్ట్.' నాకు 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో ది లైక్ నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే ఆహ్ 'కత్తి సీను' ఈస్ ఆబ్వియస్లీ మళ్ళీ 'ప్రభాస్ సీను.' 'మై హార్ట్ ఈస్ బీటింగ్ తెలుసుకోవా వినుకోవా' అని ఏదో ఒక డైలాగులు చెప్తే మురళీమోహన్ ఫోనొచ్చి హార్ట్ సరిగ్గా బీట్ చేయకపోతే మంచి డాక్టర్‌కి చూపించురా సన్నాసి అని పెట్టరా ఫోను. ఫోను పెడితే చచ్చిపోతదంటుందిరా. దాని తర్వాత ప్రభాస్ వస్తాడని చెప్తే 'హూ ద హెల్ ఈస్ హి?' 'కత్తి సినిమా లోకల్ 10 ఇయర్స్ నుంచి లవ్ ఇక్కడ. ఎవడైనా ఎక్స్ట్రాలకేస్తే కచ్చలు కండ తీసేస్తాడు.' ఆడొకసారి లాగబెట్టి కొట్టి ఆడు చెప్తాడు. అమ్మా! ఫైనల్‌గా వాళ్ళిద్దరు గుడికెళ్తుంటే ఆహ్, ఆడు మళ్ళొస్తాడు. ఒకడు చూపిస్తాడు. ఈడు మా విలేజ్‌కే వరల్డ్ ఫేమస్. అరే! విలేజ్‌కి వరల్డ్ ఫేమస్ ఏంట్రా? క్రెడిట్ టు అబ్బూరి రవి గారు. ఆయన డైలాగులు రాశారు ఆ సినిమాకి. ఓడి 'కత్తి సీను' అంటే 'మిస్టర్ పర్ఫెక్ట్‌లో' బ్రహ్మానందం అండ్ ప్రభాస్, శ్రీను ఇద్దరు ఉంటారు. బ్రహ్మానందం కంటే ప్రభాస్, శ్రీను ఇస్ మోర్ ఎంటర్‌టైనింగ్.
యాహ్! నంబర్ 8 'సీను సిద్దప్ప సీను' ఫ్రమ్ 'గబ్బర్ సింగ్.' ఆఫ్ కోర్స్ ఇది మళ్ళీ మన 'ప్రభాస్ శ్రీను' గారు. ఆహ్, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ ఉంటాడు గదా! 'సీను సిద్దప్ప సీను హ! హ!' అని పవన్ కళ్యాణ్ మేనరిజం చేస్తూ ఉంటాడు గదా! దాని తర్వాత పవన్ కళ్యాణ్ బెల్ట్ తీసుకొని పిచ్చి కొట్టకూడదు. 'సీను సిద్దప్ప సీను, సీను సిద్దప్ప సీను' మొత్తం కొడుతూ ఉంటాడు గదా! బట్ ఆ క్యారెక్టర్ అయితే వాస్ వెరీ ఎంటర్‌టైనింగ్. సో, ఐడ్ లవ్ టు సీ ఫిల్మ్ ఆన్ 'సీను సిద్దప్ప సీను.' నంబర్ 9 'లిక్కర్ సీను ఫ్రమ్ ఆగడు.' ఇది మళ్ళీ మన 'ప్రభాస్ శ్రీనే.' ఆ సినిమా జస్ట్ ఏ అంటే ఏం జెప్పాలి? ఆహ్, ఆహ్, స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటది. తెలుగు అక్షరాలు 5, 5 రక్ తెలుగు 5 అక్షరాలు ఉన్న ఒక తెలుగు పదం ఏంటి? ఉగా ఉగాది. ఉగాది. ఏడు సీను బాబు ఇది. ఏంటి దారుణం? వడగలితే ఏమొస్తది? యానం. సారీ. బడగలితే ఏమొస్తది? యానం. గుడగలితే ఏమొస్తది? పుణ్యం. క్వార్టరేసాక రెండొస్తాయి. అని ఒక డైలాగ్ చెప్తాడు కదా! సో, 'లిక్కర్ సీను ఫ్రమ్ ఆగడు' ఈస్ ఫన్నీ హిల్లేరియస్ క్యారెక్టర్. యాసాల కుదరాలంటే కూసాల కుదరాలి కదా సార్. పేర్లు కూడా పంచ్ వదలట్లేదురా సినిమాలు. ఇంకొకసారి దొరికితే ఏం చేస్తారో తెలుసు కదా! ఫారెస్ట్ టూర్ సినిమా టూర్ కాదురా ఫారెస్ట్ టూర్, ఎన్‌కౌంటర్ దాని తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అండ్ దెన్ నంబర్ 10 'సంపంగి ఫ్రమ్ ఆగడు.' ఇది ఆఫ్ కోర్స్ మన పోసాని మురళీకృష్ణ గారు. అసలు 'సంపంగి' అట్లా బినామీ అవ్వడానికి ఎట్లా అయ్యాడు? 'సంపంగి' మీద ఒక స్పిన్ ఆఫ్ సినిమా తీస్తే 'ఆగడు' సినిమా కంటే ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఐయామ్ టెల్లింగ్ థట్. ఎందుకంటే అరె 'సంపంగి' బెస్ట్ ఏంటంటే 'సంపంగిని' కొట్టిన తర్వాత వాడు మళ్ళీ వాడు బయటకొస్తాడు గదా! ఆహ్, 'ప్రభాస్ శ్రీను' 'రఘుబాబు' అడుగుతారు. "అన్న అన్న ఎట్లుందన్న?" "నేను ఫారెన్ నుండి వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. ఎట్లా జరిగిందన్న?" కొత్త సినిమా టాక్ అడగనంత కొత్త సినిమా టాక్ అడిగినట్టు అంత ఉత్సాహంగా అడుగుతున్నార్రా. ఆ తర్వాత మీలో ఎవరో పోటుగాడు సీన్ ఉంటది గదా! 'దశావతారంలో ఎంతమంది?' 5 దశావతారాలు జెప్పు. 'చైనా కమల్ హాసన్', 'బామ కమల్ హాసన్', 'చెన్నై కమల్ హాసన్', అమెరికా అమెరికా కమల్ హాసన్ అంట. అరే! వాడితో చెప్పాలంటే వాడితో పెట్టుకుంటే సట్కలు జారిపోతాయి. అరే! సంపంగి సన్నగున్నాడని జాల కూడా చూపించలేదన్నా. వాడికసలు మానవత్వం లేదన్నా. ఇట్లాంటి పోలీసోడు చూశానన్నా. అని ఏదో డైలాగులు చెప్తూ ఉంటారు కదా! బట్ 'సంపంగి' ఈస్ క్లాసిక్ క్యారెక్టర్ ఫ్రమ్ 'ఆగడు.' నంబర్ 11 'శుక్లాబాయి' ఫ్రమ్ 'నాయక్.' ఈ క్యారెక్టర్‌తోనే పోసాని మురళీకృష్ణ మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త జీవితం ఆరంభించింది. అసలు ఆ సీన్ అయితే 'నాయక్‌లో' నేను ఆ సినిమా థియేటర్‌లో చూసాను. నేనెంత పగలబడి నవ్వానంటే అంత పగలబడి నవ్వాను. ఇట్ ఈస్ లైక్ ద ఫన్నీయెస్ట్ వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ సీన్స్. ఆహ్ ఒక డైలాగ్ చెప్తాడు కదా! స్ అయ్యయ్యయ్య! సలపురమయ్య! అయ్యయ్యయ్య! అన్న అని ఒక ఫన్నీ డైలాగ్ మోడ్యులేషన్ ఉంటది. సో, 'శుక్లాబాయి ఫ్రమ్ నాయక్' 'నాయక్' సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే పోసాని మురళీకృష్ణ. అది ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. నంబర్ 12 'బంతి ఫ్రమ్ నువ్వు నాకు నచ్చావు.' ఆఫ్‌కోర్స్ ఇది మన సునీల్ గారు. ఆహ్, హ్మ్. అసలు ఏం జెప్పాలి? అదే ఇట్స్ జస్ట్ హిల్లేరియస్ అవర్ రోల్ అండ్ వాడి హాబిట్లు అలాంటిది వాడి బ్యాక్ స్టోరీ తెలుసుకోవడానికి ఫీల్ ఇట్ బి వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. సో, ఐ వుడ్ గో విత్ బంతి అనదర్ క్లాసిక్ క్యారెక్టర్. దాని తర్వాత ఏంటి? ఆ! చ వెంకటేష్ ఇట్లా పీక పట్టుకొని గోడ దగ్గరికెళ్తాడు గదా! ఎందుకురా ఏడుస్తున్నావు? నేను కొట్టానా? ఆహా! మరి ఎందుకురా ఏడుస్తున్నావు? రూమ్ క్లీన్‌గా లేదురా అదే కదరా నీ ప్రాబ్లమ్. ఏముంది క్లీన్ చేసుకుంటాం. బెల్ట్ తీసి బెల్ట్ తీసి పని చేస్తూ ఉంటాడు గదా! బెడ్ కాఫీ అండి. అంటే ఇలాంటి హాబిట్లు తెచ్చుకొని ఒక మనిషి ఆడు ఎందుకట్లా తయారయ్యాడనేది ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నంబర్ 13 ఇంకో నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ ఆఫ్ సునీల్. ఆహ్ 'రజనీ హాసన్' యాక్టింగ్ టీచర్ ఫ్రమ్ 'కంత్రి' మూవీ. ఈ 'రజనీ హాసన్' చూసిన అద్భుత సృష్టి. ఆయన ఒక సెకండ్‌లో బాబాగా కనిపిస్తాడు. నెక్స్ట్ సెకండ్‌లో 'కమల్ హాసన్' ఫ్రమ్ 'సాగర సంగమం.'
భరతనాట్యం లేదా భరతనాట్యం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక యాక్టింగ్ స్టూడెంట్ చెప్తాడు. భరతనాట్యం ఇంత భయంకరంగా ఉంటదా అని చెప్పి. ఆహ్, ఒకడుంటా ఒకడొస్తాడు. అతివేశపడే ఆడది, అతివేశపడే మగవాడు ఎప్పుడు బాగుపడని చెప్పడానికి ఒకడొస్తాడు. పెద్దగా జుట్టు పెట్టుకొని, అతవేశపడే ఆడ లాగబెట్టి కొడతాడు. అమ్మా! వాడు రజనీ హాసన్ నా యాక్టింగ్ టీచర్ అయితే ఇవాడికి నేను ఎక్కడికో ఎళ్ళేవాడిని. అదైతే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నంబర్ 14 'జానకి ఫ్రమ్ రెడీ' ఎటువంటి ఫెమినిన్ క్యారెక్టర్ జస్ట్ ఎంత పగలబడి నవ్వుకుంటామంటే ఒక డైలాగ్ ఉంటది. ఆ 'ఎంఎస్ నారాయణ' సునీల్‌ని తిడతాడు. తర్వాత చంద్రమోహన్ చెప్తాడు థాంక్స్. తర్వాత చెప్తాడు ఊరుకోండి మా మా వాడికి పొగడటం, తిట్టడానికి తేడా తెలీదు. అలాంటి ఎదవని కన్నాం మరి. దాని తర్వాత జెనీలా ఇంటికొచ్చినప్పుడు వాడి కోసమే వ వచ్చిందని వాడనుకుంటాడు. పెద్ద స్మైల్ ఇస్తాడు. అండ్ వెనకాల ఐ థింక్ ఆ 'సాగర సంగమం' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది గదా! దాని తర్వాత అదే 'సాగర సంగమం' నుండి డాన్స్ సీక్వెన్స్ ఉంటది గదా! డ్రంక్ డాన్స్ సీక్వెన్స్ అదైతే హైలైట్ అసలు. సో, ఐ లవ్ దట్. బట్ యాహ్! 'జానకి ఫ్రమ్ రెడీ' వుడ్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అండ్ యాహ్! నంబర్ 15 'సునీల్ ఫ్రమ్ దుబాయ్ సీను' అసల దుబాయ్ షీక్ మీకు దండం పెడుతోంది. ఓహ్! యాతా హే బాతా హే గుర్తి ఆతా హే అనే ఒక ఏదో ఒకటి ఉంటది గదా! సో, ఆ సీన్ అయితే మంచిగా అంటే అదే డైలాగ్‌తో మీరొక ఎంటైర్ సినిమా తీస్తే అది ఎంత ఎంటర్‌టైనింగ్ ఉంటది. సో, 'సునీల్ ఫ్రమ్ దుబాయ్ సీన్' డెఫినైట్‌లీ ఈస్ వన్ ఆఫ్ దట్. సో, దట్స్ నంబర్ 15. నంబర్ 16 'శ్రీనివాస్ రెడ్డి ఇన్ కింగ్.' ఐ థింక్ ఈ సినిమాలో ఎవరైనా హైలైట్ ఉన్నారంటే మోర్ దెన్ బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి. అసలు ఆయన పంచలు ఈ సినిమాల్లో అరెరెరే! రికార్డ్ చేయి. తన నాన్నే, తన నాన్నే, తన నాన్నే, నాన్నే నైన ఎలా ఉంది సార్? యాజ్ ఇట్ ఈజ్ ఉంది. షట్ అప్. ఆ భాషేంటి, భాషేంటి? ఆ టెంపో ఏంటి, టెంపో ఏంటి? ఆ ట్యూన్ ఏంటి, ట్యూన్ ఏంటి? అది హిందీ అండి, ఇది తెలుగండి. అని ఒక ఏదో ఏదో ఒకటొస్తది గదా! ఆహ్ మేబీ ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం. ఇక్కడికి రారు. అక్కడే ఉన్ అక్కడికి రారు. ఇక్కడే ఉంటారు. గెస్ట్ హౌస్‌కే గదండీ! బ్రహ్మానందం ఒకటి నాడేస్తాడు తర్వాత. ఈ పాటకి నాకు విపరీతమైన ఒక అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపదీసి గాని మీరు సినిమా జేసారేంటి? హుహు. హమ్మయ్య! తర్వాత రియాక్షన్ ఇంత ఎక్స్‌పెక్ట్ జేయలేదు గదండీ! దాని తర్వాత వాళ్ళందరూ కలవడానికి ఆహ్, శ్రీహరికెళ్తారు గదా! ఈడనేం బజాయించాడో నాకే ఎరకరా అని జెప్తే, నాకెరక సార్. అలాంటి కొట్టడే నా జీవితంలో జూడలేదు సార్. ఒక జాజ్ ప్లేయర్ తబలా గొట్టినట్టు. జాగ్ సినిమా తీసినట్టు. 'ఏఆర్ రెహమాన్' సినిమా 'శంకర్' సినిమాకి 'ఏఆర్ రెహమాన్' 'శంకర్' సినిమాకి 'ఏఆర్ రెహమాన్' వాయించినట్టు. కొట్టడు, పాడించడు, కొట్టడు, పాడించడు. ఒక్క ముక్కలో జెప్పాలంటే, అన్ని ముక్కలు జెప్పి ఇంకో ముక్కేంట్రా? కుక్కను కొట్టినట్టు కొట్టాడు సార్. దాని తర్వాత శ్రీహరి నవ్వుతాడు. దాని తర్వాత ఇంకో మాట చెప్పి బ్రహ్మానందం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పక్కనే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. అంటే సార్ అది బ్రహ్మానందం అటు సైడ్ చూపి ఈ ముక్కను ఈ ముక్కను నేను చెప్పంటావా? అది కూడా నువ్వే చెప్పేస్తావా? అని ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. శ్రీనివాస్ రెడ్డి ఇన్ 'కింగు' ద ఎంవీపీ ఆఫ్ దట్ మూవీ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. అసలు ఏమన్నా టైమింగ్ అసలు. సో యాహ్! నంబర్ 16 నంబర్ 17 శ్రీనివాస్ రెడ్డి ఇన్ 'రెడీ' ఒక డైలాగ్ ఉంటది. అంటే చాలా డైలాగులుంటాయి. నా ఫేవరెట్ ఏంటంటే వాళ్ళందరూ పెళ్లి మస్ పెళ్లి మస్ సావుగొచ్చింది. ఇంకోటుంటది. బండ్లన్నీ చూపిస్తూ ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. ఇక్కడ సారీ. ఇక్కడేమైనా 'బీ గోపాల్' సినిమా షూటింగ్ జరుగుతుందా? ఆ తర్వాత ఆళ్ళందరూ పరిగెత్తుతూ ఉంటే, అరే! వాళ్ళు దొరికితే ఈ అమ్మాయిని పట్టుకెళ్తారేమో. మేము వాళ్ళకి దొరికితే మటన్ ఖైమా జేస్తారు. దాని తర్వాత వంద మీరు 'ఒక్కడు' సినిమా జూసారా? ఎందుకు జూసాం? 100 సార్లు జూసాం. దాంట్లో మహేష్ బాబు అమ్మాయి చేయి పట్టుకుండగా అంతమంది రౌడీల నుండి కాపాడుతాడు. మహేష్ బాబు ఎనకాల సూపర్ స్టార్ కృష్ణుడు, పద్మలయ స్టూడియో ఉంది. దాని తర్వాత అందరూ రౌండప్ జేసి జెప్తాడు కదా! ఆహ్, ఏంటిది? యాహ్! అందరూ రౌండప్ జేసి వాడేం జెప్తాడంటే, అమ్మాయి
ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ చూసి చాలా డేంజర్ క్యాండిడేట్ ఉంటది. మనం దొరికితే మన బ్యాండ్ మనం బ్యాండ్ పగులుద్ది. సో, ఈ టైంలో మనం ఏదో ఒక ఫేక్ నేమ్స్ వాడాలని మనం ప్రయత్నిద్దాం. ఐ లవ్డ్ 'శ్రీనివాస్ రెడ్డి' ఇన్ 'కిక్'. ఇంకో హైలైట్ ఏంటంటే ఐ హావ్ టు మెన్షన్ 'సుమన్ శెట్టి' ఇన్ 'రెడీ'. నువ్వు ఏ పేరు చెప్పావురా? 'నోమ కళ్యాణ్ లోకం.' నువ్వు ఏ పేరు చెప్పావురా? 'రోమ కళ్యాణ్ లోకం.' వాళ్ళు రాంగ్ దానికెళ్ళి రాంగ్ అమ్మాయిని కిడ్నాప్ చేసేసారు. బట్ యాహ్! 'శ్రీనివాస్ రెడ్డి' అండ్ 'రెడీ' ఈస్ ద బెస్ట్. నంబర్ 18 'శ్రీనివాస్ రెడ్డి' 'నవ వెంకటేశ మూర్తి' టూ ఫన్నీ అది. టూ ఫన్నీ. ఏమ్రా బ్రహ్మానందం వస్తాడు. ఏమ్రా మూర్తి? ఏమ్రా మూర్తి మన మన కాన్సర్ట్ వాళ్ళ సంగతేంటి ఏదో ఒక డైలాగ్ ఉంటది గదా! అండ్ చెప్తాడు గదా! నాకెట్లా తెలుసు అనుకున్నావా? చెప్పాడు గదా! శ్రీవారి పేరు. ఆయనకెవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం పోతారు. బట్ యాహ్! 'శ్రీనివాస్ రెడ్డి' ఈస్ వెరీ ఎంటర్‌టైనింగ్ ఇన్ 'కింగ్.' అండ్ దెన్ నంబర్ 19 నాకు తెలిసినది ఇప్పుడు 'కేఎస్‌టి అప్పలరాజు' తీశారు. ఈయన 'లక్ష' నేనైతే సినిమా తీశాను. ఇలాంటి సినిమా తీస్తే ఇది ఎంత ఎంటర్‌టైనింగ్ ఉంటదంటే సినిమాలో 'శ్రీనివాస్ రెడ్డి' ఇన్ 'దూకుడు' ఎన్ని ఫుల్ ఐస్ కూడా మిగలదు. 'నోబడీ కెన్ స్క్రాచ్ మీ' కట్ కట్ ఎన్ని సార్లు చెప్పాలిరా నీ యబ్బ! 'నోబడీ కెన్ స్క్రాచ్ మీ' కాదు. 'నోబడీ కెన్ స్క్రాచ్ మీ.' స్క్రాచ్ అంటే గోక్కోవడం. క్యాచ్ చేయడం పట్టుకోవడం. నీ యబ్బ! ఏంటి నాకే సలహా ఏంట్రా పొట్టిరా నాకు సలహా ఇస్తావు. నెగెటివ్ క్యారెక్టర్ అని చెప్పావు. మొత్తం సినిమా నువ్వే దొబ్బి తింటున్నావు. ఇది 30 టేకు. పందిలా పొట్ట పెంచడం కాదు. కాస్త బుర్ర పెంచు. మొత్తం 100% నోబడీ కెన్ స్క్రాచ్ మీ. నో 'శ్రీనివాస్ రెడ్డి' యాస్ ఎ డైరెక్టర్ ఇన్ 'దూకుడు.' అసలు ఆయన తీసే సినిమాలు ఎటువంటి ఏదైతే ఉంటాయో హావ్ టు, హావ్ ఎ స్పిన్ ఆఫ్ మూవీ ఆన్ దట్. ఇట్ విల్ బి ద ఫన్నీయెస్ట్ థింగ్. బట్ యాహ్! ఆయన ఉండేది ఒక 2 మినిట్స్. ఆ క్యారెక్టర్ అలాంటిది. నీకైతే గుర్తుపోయి ఉంటది. సో యాహ్! నంబర్ 20 శివనారాయణ గారు ఇన్ 'డార్లింగ్.' బాబు తిన్నారా? అసలు తినడానికి అంత అబ్సెషన్ ఉండడానికి ఆయన ఎట్లా చేసి అంటే ఎలా పుట్టింది? నాకు సినిమాల్లో అటువంటి ఏదైనా హైలైట్ ఉంది ఏంటంటే శివనారాయణ గారే. అప్పుడప్పుడు వచ్చి బాబు తిన్నారా? బాబు తిన్నారా? దానికి శ్రీనివాస్ రెడ్డి చెప్తే అరే! ఈడు కరెక్ట్ టైంకి తిన్నాడు. ఎళ్లి తిందాంరా బాబు. ఆకలేస్తుంది అని చెప్పి వాళ్ళందరూ పోతారు. సో ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ ఆ క్యారెక్టర్. సో యాహ్! శివనారాయణ ఇన్ 'డార్లింగ్.' నంబర్ 21 శ్రీనివాస్ రెడ్డి ఇన్ 'ఎఫ్2.' నాకు బేసిక్‌గా డంబ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు 'లయన్ కింగ్' సినిమా ఉంది. 'లయన్ కింగ్' సినిమాలో ఫేవరెట్ మై ఫేవరెట్ సీన్ ఇస్ సారీ నా ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరైనా ఉంది ఏంటంటే, ఆ ముగ్గురు హైనాలో ఒకడుంటాడు కదా! ఎడ్ అని ఆడి పేరు. ఆడి సినిమాల్లో ఆడేం చెప్పడు. ఆడి సినిమా ఆడు నవ్వుతూనే ఉంటాడు. అండ్ జస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ క్యారెక్టర్. సో, నాకు డంబ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. 'శివనారాయణ' 'అనిల్ రావిపూడి' సినిమాలో ప్రతి సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటారు. సో, ఈ సినిమాలో 'ఎఫ్2' అనే సినిమాలో 'శ్రీనివాస్ రెడ్డి' ఉంటాడు. వాడి వంశం ఏంటంటే లిటరల్లీ వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతాడు. సో, 'ప్రకాష్ రాజ్' చెప్తాడు బిల్డింగ్ నుంచి కింద నుండి దూకేయి అని చెప్పి ఇంటి విండో నుండి బయటకెళ్ళి అక్కడ నుండి దూకుతాడు. వాడింక బ్రతికే ఉంటాడు. అలా చెప్తే "అరె! రే! ఏంట్రా నువ్వు చేసేది" అని చెప్పి జస్ట్ హిల్లేరియస్ అంటే హిల్లేరియస్. సో, యాహ్! బట్ యాహ్! ఐ వుడ్ గో విత్ 'శ్రీనివాస్ రెడ్డి' ఇన్ 'ఎఫ్2.' నంబర్ 22 మల్లె పుష్పం రామారావు ఫ్రమ్ 'భలే మంచి రోజు.' ఇది మన 'పృథ్వీరాజ్' క్యారెక్టర్. అసలు క్లైమాక్స్‌లో ఆ డైలాగులు జూషుంటే ఎంత పగలబడి నవ్వినామంటే అది పగలబడి నవ్వాను. నేను మొన్నే సినిమా జూశాను. ఆహ్, 'భలే మంచి రోజు' థియేటర్‌లో జూడలేదు. 2015లో జూడలేదు. ఏదో బోర్ కొట్టి అరే! మేము చూడలేని తెలుగు సినిమాలున్నాయి గదా! పెట్టి ఆ సినిమా జూశాను. సో, యాహ్! దట్ ఈస్ థట్. ఆహ్ బట్ యాహ్! ఇట్ ఈస్ వెరీ మెమరబుల్ క్యారెక్టర్. డెఫినైట్‌లీ. అది ఆఫ్‌కోర్స్ అది 'పృథ్వీ' పీక్ టైమ్‌లో వచ్చిన సినిమా. నంబర్ 23 'రివెంజ్ నాగేశ్వరరావు ఫ్రమ్ బాద్‌షా.' నా ఫేవరెట్ సినిమా తీశారాయన 'కత్తినెత్తరు.' హోప్‌ఫుల్లీ నేనొక రోజు ఆ సినిమా నేను గూడా తీయగలను. బట్ అది వేరే విషయం. బట్ అమ్మా! 'బాద్‌షా' సినిమాలో ఎంత పగలబడి నవ్వినామంటే ఆ క్యారెక్టర్‌కి. ఇట్ ఈస్ సో ఫన్నీ అండ్ ఐ విష్ వి కుడ్ హావ్ గాట్ ఎ స్పిన్ ఆఫ్ మూవీ. యాక్ యాక్చువల్లీ మొత్తం 'బాద్‌షా' సినిమా కంటే 'రివెంజ్ నాగేశ్వరరావు' అండ్ 'పద్మనాభ సింహ'తో ఒక
స్పిన్ ఆఫ్ సినిమా తీస్తే అది కూడా 'నాజర్' ఇంక్లూడ్ చేసి ఐ థింక్ దట్ విల్ బి మోర్ ఎంటర్‌టైనింగ్ ద ఎంటైర్ 'బాద్‌షా' మూవీ. అది నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పుకోగలను. బట్ యాహ్! 'రివెంజ్ నాగేశ్వరరావు' బెస్ట్ డైరెక్టర్ ఎవర్. మై ఫేవరెట్ డైరెక్టర్. సో యాహ్! నంబర్ 24 'డేటాబేస్ దానయ్య ఫ్రమ్ ఆగడు.' అసలు అలాంటి క్యారెక్టర్ అండ్ అలాంటి సినిమా ఉంటే జస్ట్ ఒకసారి నువ్వు ఊహించుకో. ప్రతి సీను, ప్రతి ఏదో ఒకటి మధ్యలో సబ్ ప్లాట్స్ ఉంటాయి. దీనికి మొత్తం వెబ్ సీరీస్ చేయొచ్చు. ఎవడో ఒక ప్రాబ్లమ్ ఎరుక్కొని ఈడి దగ్గరకొచ్చి ఈడు మొత్తం డేటాబేస్ ఉంది కదా! సెర్చ్ చేస్తూ ఉంటాడు. దాని మధ్యలో అసలు ఏం జరిగింది సార్? ఏం జరగబోతుందని చెప్పుకోవడానికి ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. బట్ యాహ్! ఐ వుడ్ గో విత్ థాట్. సో యాహ్! ఐ లవ్ 'డేటాబేస్ దానయ్య ఫ్రమ్ ఆగడు.' అండ్ మా 'ఆగడు' పాడ్‌కాస్ట్‌లో నేను అన్నీ చెప్పాను. అదర్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అదేంటంటే విషయం ఈగా ఉన్నప్పుడు పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉంటది. దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ టీఎఫ్ఐ. బికాజ్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీ సింగిల్ తెలుగు మూవీ. బట్ యాహ్! నంబర్ 25 'నాగసముద్రం బుజ్జి' ఫ్రమ్ 'అతడు.' అసలు బుజ్జి గారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాడి ఊర్లో వాడు బాసర్లపూడిలో వాడేం జేసినాడు? రౌడీ అవ్వడానికి ఏం జేసినాడు? అండ్ మోర్ దెన్ థాట్ వాళ్ళందరూ ఒకే బండిలో రావడం అనేది అసలు ఆ కాన్వర్జేషన్ ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? అండ్ అసలు వాళ్ళందరూ ఒకే బండిలో వెళ్ళడం, ఆ గుడికెళ్ళే లోపులో అసలు ఏం జరిగింది? ఐ వాంట్ టు నో థాట్. సో థాట్ ఈస్ యాహ్! 'నాగసముద్రం బుజ్జి' ఈస్ క్లాసిక్. నాకు తెలిసినంత వరకు 'బ్రహ్మాజీ' చాలా క్యారెక్టర్స్ చేశాడు. ఐ థింక్ స్టిల్ అందరికి గుర్తుండే క్యారెక్టర్ ఏంటంటే 'అతడు.' బికాజ్ ఎవ్రీబడీ రిమెంబర్స్ 'అతడు' కదా! సో దట్స్ అది వేరే విషయం. నంబర్ 26 నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ 'ఆల్ పాచినో' ఫ్రమ్ 'మిరపకాయ్' సినిమా. ఐ టోల్డ్ యూ 100 టైమ్స్ 'ఆల్ పాచినో, ఆల్ పాచినో, ఆల్ పాచినో' అన్నట్టు చెప్తా. వాడు షేక్స్‌పియర్ ప్లే చదువుతుంటే, షేక్స్‌పియర్ యువర్ షేకింగ్ మ్యాన్. ఏడు 'ఆల్ పచీనో' నీ నీవు నీ నీ పేరెలా వచ్చింది? మన్ యాక్చువల్లీ నిజంగానే పేరు 'ఆల్ ప్యాచ్‌నే.' మా నాన్న సైకిల్‌కి ప్యాచ్‌లు కట్టేవాడు. అదే పని నేను చేయమని చెప్పి నేను నో అని చెప్పా. అలాగే 'ఆల్ పాచినో' అయ్యాను. సో, ఐ వుడ్ డెఫినైట్‌లీ లైక్ టు సీ ఇంగ్లీష్ క్లాస్‌లో ఉన్నప్పుడు లేకపోతే ఆయన ఐ వాంట్ టు సీ ద ఎంటైర్ బ్యాక్ స్టోరీ. వాళ్ళు ప్యాచ్‌లు ఎలా పెట్టేవారు? ఆ నో అనే విషయంలో అసలు అది ఎట్లా జరిగింది? ఎలా సృష్టించింది? అండ్ ఆయన ఆయన నేర్పే ఇంగ్లీష్ క్లాసు ఎట్లా ఉంటది? ఐ వాంట్ టు నో థాట్. సో, 'ఆల్ పాచినో' ఫ్రమ్ 'మిరపకాయ్' ఇస్ 26. నంబర్ 27 'రావ్ రమేష్' ఇన్ 'ఎస్‌వీఎస్‌సి.' ఎవడికైనా చూపియండిరా! అట్లా వదిలేయకండిరా! పద్ధతి. ఒక పద్ధతుండాలి. ఒక ప్లానింగు, ఒక విజను, ఒక పద్ధతి. ఆహ్, నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో 'రా రమేష్' లాంటి ఒక మనిషి ఉంటారు. అండ్ ఇట్స్ వెరీ యాక్యురేట్. బట్ అలాంటి ఆయన ఒక ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తే వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో, ఐ వుడ్ గో విత్ 'రా రమేష్' ఇన్ 'ఎస్‌వీఎస్‌సి.' నంబర్ 28 'రా రమేష్' గారు ఎన్ని సినిమాలు చేసినా నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే ఇట్ ఈస్ 'బ్రిలియంట్ స్ట్రోక్' బై శ్రీకాంత్ అద్దాల. అలాంటి ఒక క్యారెక్టర్ ఆడియన్స్ ఫీలింగ్స్‌ని రిఫ్లెక్ట్ చేయడం అనేది అది మామూలు విషయం గాదు. 'రావ్ రమేష్' అండ్ 'బ్రహ్మోత్సవం' ఆహ్, మీరు దిక్కులు జూస్తారు, మేము దిక్కులు జూస్తాం. ఆ! మీ ఆటలంటారు, పాటలంటారు. మాకేమన్నా చేత కాదురా ఏంటి? భజన! ప్రతిదానికి భజన! ఆ సీనయితే విసల్సు, క్లాప్సు, ఆ నవ్వులు, అరుపులు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో 'రా రమేష్' క్యారెక్టర్ పెట్టారు జూడు. దానికి మన 'అడ్డాల సాబ్‌కి' మనం మెచ్చుకోవాలి. జోహార్ జెప్పాలి ఆనికి. బట్ యాహ్! ఐ వాంట్ టు నో ఆ సిట్యుయేషన్‌లో ఆవనికి అసలు ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి? అంత అన్‌హ్యాపీ ఆర్ అంత నెగెటివ్ పర్సన్ అవ్వడానికి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? అండ్ ఐ హోప్ ఆ సినిమాలో ద క్లైమాక్స్ ఏంటంటే ఇట్ షుడ్ బి థాట్ సీన్ ఓన్లీ. భజన! ప్రతిదానికి భజన. ఓకే. నంబర్ 29 ఎంఎస్ నారాయణ అతడు. సాంబార్ సప్పగుంది. అరే! ఈడెవడో గ్లాస్ మార్చండి. మంచినీళ్ళు సాంబార్ అనుకుని ముంచుకు తినేస్తున్నాడు. అదంతా ఎవడు రేపాడు? ఎవరు రేపాడు? ఒరేయ్! మరి ఎందుకురా దాని గురించి మాట్లాడుతున్నారు? జ్యోతిలక్ష్మి విడు, విడిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా, చూపించకుండా
ఎందుకురా సగం సగంలో చెప్తాడు ఆమెకి చెప్తాడు కదా! సో, ఆ క్యారెక్టర్ అలాంటిది. నీకట్లా గుర్తుపోయి ఉంటది. ఎవడో డాబా దగ్గర కూర్చొని వేరే వాళ్ళ కాన్వర్జేషన్ ఇంటి మంచినీళ్ళు సాంబార్ అనుకోని మాడిపోని మసాలా దోస ముక్కల్ని తింటున్నాడంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు త్రివిక్రమ్ గారు క్యారెక్టర్ రాయడానికి. ఆహ్, ఓకే. నంబర్ 30 'ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు.' 'దుబాయ్ సీన్' వాస్ ఎ గ్రేట్ ఫిల్మ్. బట్ ఈ సినిమాకి మీరొక స్పిన్ ఆఫ్ తీస్తే ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్స్ 10 అవుతది. ఆహ్, అబ్బో! పక్కన 'ఏవిఎస్' గారు అసిస్టెంట్ ఉంటారు కదా! అబ్బో! బండ వీధికి ఉన్ ఉన్నట్టుంది. ఆయన 'ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు' ఇస్ ఐకానిక్ క్యారెక్టర్. సో, ఐ విష్ యూ కుడ్ హావ్ ఎ స్పిన్ ఆఫ్ మూవీ దట్. అంటే ఇట్ విల్ బి లైక్ అది ఎలా చెప్పాలి? 'వన్స్ అపాన్ ఎ టైమ్' ఇన్ హాలీవుడ్‌లో చూసారు కదా! బ 'లియోనార్డో డికాప్రియో' 'రిక్ డాల్టన్' 'రిక్ డాల్టనేనా?' యాహ్! 'రిక్ డాల్టన్' క్యారెక్టర్ లాగా అలాంటి ఒక 'ఎంఎస్ నారాయణ' గారితో ఆఫ్‌కోర్స్ ఆయన బ్రతికే ఉంటే ఒక, ఒక ట్రైలర్ సీన్ అలాంటిది ఏదో ఒకటి పెడితే అది ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. సో, ఐ డెఫినైట్‌లీ గో విత్ థట్. నంబర్ 31 'ద టీచర్ ఇన్ సొంతం.' ఆహ్, ఏ నువ్వు ఏ నువ్వు ఎదవవి గాదా? నువ్వు కాలేజి ఎళ్ళిపోతావా? అదేంట్రా? అది మొక్క. అది నువ్వొచ్చినప్పుడు మొక్కయింది. వచ్చినప్పుడు మొక్కయింది. అదెప్పుడు చెట్టయింది. అరె! నీకు దండం ఎత్తరా! శాశ్వతంగా ఈ కాలేజి నుండి వదిలెళ్ళిపో. ఎన్ని ఎ ఆ! ఆ! నువ్వు కట్టిన ఫీజులే బిల్డింగ్‌లన్నీ మేము కడుతున్నాం. అది గాకుండా ఏదో 10 మార్కులకి పాస్ అవ్వచ్చు కదా! ఒరేయ్! నేను బోర్డ్ మీద కామాక్షి, కామాక్షి అన్నాడు. కామాక్షి అని రాయమని చెప్పాడు. ఈడేం రాసాడో తెలుసా? డాష్ చి అని రాసాడు. అసలు నవ్వుతూనే ఉంటాడు. అమ్మా! మొత్తం మొత్తం కాశ్మీర్ సీన్ ఉంటది. వాళ్ళెక్కడికో పోతారు నాకు సరిగ్గా గుర్తులేదు. మనాలి ఏదో. ఆ ఫోటో షూట్ అదంతా క్లాసిక్ అసలు. ఒడియా! నంబర్ 32 వేణుమాధవ్ అండ్ యోగి. ఆహ్, ఏమైందిరా లఫ్ఫీల గురించి మాట్లాడుతున్నావు? అన్నా నా లవడు ఎవడో తీసుకెళ్ళిపోయాడు. ఎవడ్రా ఆడు? ఆడెవడో ఆడికేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందట. స్ప్లిట్ పర్సనాలిటీయా? అదేంటి? ఆహ్, ఆడు 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ టైప్ వాడు 'అపరిచితుడులో' విక్రమ్ అయితే నేను, నేను 'చంద్రముఖిలో' రజనీకాంత్‌రా పక్కన ఎవడో పెద్దాయన. "రేయ్! ఇంకెంత కావాలిరా సినిమాల గురించి మాట్లాడేది? ఇంకేం పని లేదా?" "సారీ సార్ ఇదొక్క లాస్ట్ టైము." ఎక్కడుంటాడాడు? దాని తర్వాత వేణుమాధవ్ వస్తాడు కదా! ఫుల్లు రజనీకాంత్ గెటప్ వేసుకొని. అమ్మా! టూ ఫన్నీ అది. ఆ తర్వాత శూల దండనం జేస్తారు. ఇంకంతే. ఆ సినిమాలో ఎత్తేయొచ్చు. బట్ మరొకసారి 'వేణుమాధవ్' అండ్ 'వివి వినాయక్' కాంబినేషన్ బెస్ట్ పార్ట్. 'యోగి' సినిమాలో ఎవరికైనా గుర్తుందంటే 'బండ్ల గణేష్' అండ్ 'వేణుమాధవ్.' దట్ ఈస్ దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నమిలేరో, ఓరోరి యోగి నన్ను కుమిలేరో, ఓరోరి యోగి నన్ను కలిపేరో మేరే దిల్లే మేరే జానే. ఓకే. ఇది సంగీతం పాడ్‌కాస్ట్ కాదు. ఇది క్యాటర్ పాడ్‌కాస్ట్ కూడా. ప్లగ్ ఇన్ థట్. నంబర్ 33 'బండ్ల గణేష్ అండ్ పోకిరి.' మీరు మొత్తం సినిమా ఉంచుకోండి. ఇలాంటి చీప్ టాక్టిక్‌లు జనాల్ని ఇంటర్వ్యూ చేయడం. యాక్చువల్లీ ఇదంతా పక్కన పెట్టు. 'బండ్ల గణేష్ అండ్ పోకిరి' అలాంగ్ విత్ 'సయ్యద్ షిండే.' నువ్వు మొత్తం సినిమా ఆ ప్రెస్ మీట్ సీన్‌లు చూస్తే ఐ థింక్ 'కడప కింగ్' అనేది 200 సెంటర్స్ 100 డేస్ చెప్తాడు కదా! బట్ ఐ వాంట్ టు నో జస్ట్ అలాంటి ఆయన 'బండ్ల గణేష్' పనిచేసే ఛానెల్‌లో ఎలాంటి టాక్టిక్స్ వాడుకుంటున్నారు? ఎలాంటి పనులు చేస్తున్నారు? ఎటువంటి లైక్ హౌ డు దే ఆపరేట్? అండ్ అంత దిగజారడానికి వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి? అది నాకు తెలుసుకోవాలనుంది. సో, ఐ వుడ్ డెఫినైట్‌లీ గో విత్ థట్. బట్ యాహ్! ఓయ్! ఓకే. ఆల్మోస్ట్ డన్. నెంబర్ 34 బండ్ల గణేష్ అండ్ మల్లీశ్వరి. అసలు ఆయన ఉండేది ఒక 2 నిమిషాలు. ఆహ్, బావుందయ్యా! కేకుంది. కోయడానికి కత్తేది? ఫియూ ఎక్కడో ఆకాశం నుండి కత్తి పడతది. ఆడికి డౌటొస్తది. తర్వాత ఏంటమ్మా లైటర్ ఉందా? ఓహ్! సారీ లేడీసా? పోనీ అగ్గిపెట్టుందా? ఇడియట్. థాంక్స్. అని చెప్పి ఆడు బయటికెళ్తాడు గదా! దాని తర్వాత ఎవడో వస్తాడు.
సారీ మళ్ళీ బెనర్జీ ఆడిని మళ్ళీ కట్రినా కైఫ్ చంపడానికి ట్రై చేస్తే బుల్లెట్టు మిస్‌ఫైర్ అయ్యి బుల్లెట్ మిస్‌ఫైర్ అయ్యి లైటర్‌ని ఎలిగించి బల్లిని కొడుతది. ఈడికి డౌటొస్తది. బట్ థాట్ ఈస్ హిలేరియస్. కుడ్ ఆల్సో సే ది సేమ్ అబౌట్ 'బండ్ల గణేష్' ఇన్ 'బండ్ల గణేష్' ఇన్ 'నువ్వు నాకు నచ్చావు' బట్ అది వేరే విషయం. నంబర్ 35 'బొక్క వెంకట్రావు'. సారీ 'సాత్విక బొక్క' ఐ థింక్ ఇది ఆల్రెడీ ఆహ్, రాసాను అనుకుంటా. ఐ డోంట్ నో. బట్ యాహ్! ఐ థింక్ ఆల్రెడీ చెప్పా అనుకుంటా 'బొక్క వెంకట్రావు' సారీ నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ యాహ్! 'ఏవిఎస్' ఫ్రమ్ 'వెంకి'. నంబర్ 36 'చిట్టి నాయుడు' ఫ్రమ్ 'రెడీ'. ఇది ఆఫ్ కోర్స్ మన మాస్టర్ భరత్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్. సో యాహ్! 'చిట్టి నాయుడు' ఈస్ వెరీ, వెరీ, వెరీ ఫన్నీ క్యారెక్టర్. నంబర్ 37 మాస్టర్ భరత్ అండ్ నమో వెంకటేష. మ్యాజిక్ చేస్తూ ఉంటాడు కదా! మ్యాజిక్, మ్యాజిక్ మ్యాజిక్, మ్యాజిక్. మాస్టర్ భరత్, నమ వెంకటేష్ గ్రేట్ క్యారెక్టర్. బెస్ట్ మ్యూజిషియన్. 'మ్యాజిక్' సినిమా నేను చూడలేదు గానీ ఐ లైక్ మాస్టర్ భరత్ బెటర్ దెన్ నమ వెంకటేష్. నంబర్ 30 అది 'శంకరన్న ఫ్రమ్ మిరపకాయ'. ఇది ఆఫ్‌కోర్స్ మన కోట శ్రీనివాసరావు గారు. ఆ మొత్తం జస్ట్ ఆయన అండ్ ఆయన అమ్మగారుతో పాటు చుట్టుపక్కల ఉన్న రౌడీసు 'నర్సింగ్ యాదవ్' గారు కానివ్వండి, రెస్ట్ ఇన్ పీస్ సార్. 'ఫిష్ వెంకట్' గారు కానివ్వండి, ఎవరైనా ఫన్నీయెస్ట్ లైక్ ఐ థింక్ దట్ విల్ బి సో ఎంటర్‌టైనింగ్. సో యాహ్! ఐ వుడ్ గో విత్ శంకర్ అన్న. సార్ తెలీదు సార్. నిజంగా తెలీదు సార్. అన్నా, అన్నా, అన్నా సినిమా లెక్క రీసౌండ్ అయితుండు. బట్ యాహ్! దిస్ ఇస్ వెరీ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. వెరీ మెమరబుల్ క్యారెక్టర్. నంబర్ 39 గిరి అండ్ ప్రవీణ్ ఫ్రమ్ మిరపకాయ్. వీళ్ళిద్దరూ స్టూడెంట్స్ ఏం చేశా అనేది నాకు తెలీదు గానీ బేసికల్లీ బావ 'ఠాగూర్', 'రజనీకాంత్', 'చిరంజీవి ఠాగూర్' తెలుసు. 'మణిరత్నం గీతాంజలి' తెలుసు. ఈ 'ఠాగూర్ గీచాంజలి' 'ఠాగూర్ గీతాంజలి' ఎవరు బావ? నాకు తెలీదు గానీ ఈడు మొత్తం కాలేజు కెలకేసినట్టున్నాడు. 'బేటియే, బేటియే బయటికే ఎళ్తున్నాం సార్.' నీ అమ్మ అరే! ఎట్లా చెప్పాలి? 'బేటీ' అంటే కూర్చోరా అబ్బాయి బయటికెళ్ళడం గాదు. ఆ తర్వాత 'దీక్షా శత్రి' ఏంటది అరిచే సీన్ ఉంటది గదా! మొత్తం జెప్తాడు. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయిని తిట్టండి. మేక్ హర్ ఫీల్ బ్యాడ్ అని జెప్తాడు. సార్ అసలు మీరేం జెప్తాడో మీకే అర్థమవుతుందా? అర్థం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను గిరి అని ఏదో ఒక డైలాగ్స్ ఉంటాయి గదా! అప్పుడు ఐ డెఫినైట్‌లీ గో విత్ మిరపకాయ్. ఓకే. నంబర్ 40 కరాటే కళ్యాణి అండ్ మిరపకాయ్. అమ్మ అబ్బా! అబ్బా! అని ఏదో ఒక అది చెప్తూ ఉంటారు గదా! ఫన్నీయెస్ట్. చాలా మీమ్స్‌కి చాలా ట్రోల్స్‌కి అది ఇంకా వాడుతూనే ఉంటాడు. వాడుతూనే ఉంటారు. సారీ. యాహ్! 'కరాటే కళ్యాణి' అండ్ 'మిరపకాయ్' డెఫినైట్‌లీ డిజర్వ్స్ హర్ ఓన్ స్పిన్ ఆఫ్ మూవీ. అమ్మా! ఆహ్, ఓకే. 41 వి ఆల్రెడీ హావ్ థాట్. ఓకే. వీఆర్ ఆల్‌మోస్ట్ డన్. నంబర్ 40 తెలంగాణ శకుంతల గారు ఇన్ 'సొంతం' మూవీ. అసలు ఆ సునీల్‌ది ఆమె సీన్ ఉంటే ఎన్ని సార్లు చూసినా పగలబడి ఆ సీన్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేనెంత నవ్వుతున్నానంటే, నాకు యాక్చువల్లీ ఊపిరి ఆడట్లేదు. నేనంత గట్టిగా నవ్వుతున్నా. నే జస్ట్ ఎంత ఫన్నీగుంది ఏంటంటే, జస్ట్ కొడుతూనే ఉంటారు గదా! దీని తల్లి అని చెప్పి వెళ్తూనే ఉంటది. సో, ఆ సీన్ అయితే పగలబడి నవ్వుకున్నా. నంబర్ 41 తెలంగాణ శకుంతల ఇన్ 'లక్ష్మి' మూవీ. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. బట్ ఆమె అండ్ వేణుమాధవ్ జరిగే సీన్స్ ఏదైతే ఉన్నాయో ఫన్నీయెస్ట్. ఫన్నీయెస్ట్ అంటే ఫన్నీయెస్ట్. ఆహ్, బట్ యాహ్! నంబర్ 42 నా 42 తెలంగాణ శకుంతల గారు, నవ వెంకటేశ మూవీ. ఒక 2-3 సీన్స్ ఉంటాయి. కొడుతూనే ఉంటది. ఆమె బ్యాక్ స్టోరీ ఏంది? అసలు ఆ మొత్తం వెంకటరమణ ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ ఏంటి తెలుసుకోవాలని నాకుంది. సో, థట్ విల్ బి ఎ వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. అండ్ యాహ్! బేసిక్‌గా క్యారెక్టర్ చెప్పుకోవడానికి ఇంతసార్లు కొడతారు గదా! "నువ్వు లోపట పో ఎంకన్న ఈడి సంగతి నేను జూసుకుంటా." ఆ! అని అందరూ ఉంటారు గదా! సో, డెఫినైట్‌లీ థట్. ఇంకోటి ఇంక్లూడ్ జేయాలంటే 'జీవ' గారుంటారు. మా ప్రణవ్ ఫేవరెట్ గిఫ్ అది. రెడీగుండండ్రా.
అండ్ ఐ హావ్ టు యాడ్ అనదర్ వన్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్ ఫ్రమ్ ఆంజనేయులు సినిమా. క్లాసిక్ క్యారెక్టర్ అది. క్లాసిక్ అంటే క్లాసిక్ క్యారెక్టర్ అది. జనాలు 2 రకాలు. ఆడ, మగ. ఈడు మూడో టైపా? 9 to 5 వర్క్, మీరు నా వర్కర్స్. దాని తర్వాత సార్ బానిసలు. చూసావా? షేక్ 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 ఆడిస్తాండ్రా. బట్ క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్ ఇస్ క్లాసిక్ క్యారెక్టర్. సో ఐ వుడ్ గో విత్ దట్. అండ్ దెన్ ఫైనల్‌గా ఐ థింక్ నంబర్ 43, 44, 45 ఏదైతే ఉందో, ప్రకాష్ రాజ్ గారు బోలెడన్ని క్యారెక్టర్ చేశారండి. బట్ ఐ వుడ్ లైక్ టు సీ ఎ ఫిల్మ్ ఎంటైర్‌లీ ఆన్ థిస్. అమ్మా! నేను మొన్న ఈ సినిమా రివాజ్ చూశాను బోర్ కొట్టి. 'ఓబుల్ రెడ్డి ఫ్రమ్ ఒక్కడు.' నా ఫేవరెట్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఎన్ని సినిమాలు చేసి ఎంత ఫన్నీగా ఉంటదండి. ద మోస్ట్ సాడిస్టిక్, టెర్రిఫయింగ్ యెట్ ఎంటర్‌టైనింగ్ విలన్. నేను జీవితంలో చూసింది. ఆడ అమ్మాయి దగ్గరకొస్తాడు. ఐ లవ్ యూ. ఈ మాట ఎలా చెప్పాలో నాకస్సలు తెలియట్లేదు. తర్వాత మళ్ళీ మహేష్ బాబుని కలిసినప్పుడు, ఒరేయ్! కోట్ల బంగారం పట్టుకెళ్ళు, మళ్ళీ కొనుక్కుంటా. తీసుకెళ్ళు, మళ్ళీ కొనుక్కుంటా. నా 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 గుండెని పట్టుకెళ్తే ఎ ఎలా ఏం చేస్తానురా? నా హార్టు, లైఫు, వైఫు, ఐ లవ్వు. అంటే 'ప్రకాష్ రాజ్' చెప్పేదా అంటే రాయలసీమ స్లాంగ్ ఏదైతే ఉందో ప్రతి డైలాగ్ చెప్పి పగలబడి నవ్వుకున్నా. తుంగ తుంగభద్ర తుంగభద్రలో నెత్తురు ఎత్త పారిందంటే మీరు చూసుండరు. నేను చూపిస్తా అని ఇంకొక డైలాగ్ ఉంటది. జస్ట్ ఎంత ఫన్నీ క్యారెక్టర్ అంటే బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, పెర్ఫార్మన్స్ అంతా జస్ట్ 'ఓబుల్ రెడ్డి' అనే క్యారెక్టర్ నా ఫేవరెట్ విలన్ క్యారెక్టర్. ఫన్నీయెస్ట్ థింగ్. ఇంకొన్ని స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి. ఐడ్ లైక్ టు గో విత్ 'జానీ బాయ్' ఫ్రమ్ 'ఏక్ నిరంజన్' మూవీ. ఆఫ్‌కోర్స్ ఇది మన 'సోనూ సూద్' గారు. ఆహ్, అండ్ 'భవాని' ఫ్రమ్ 'కందిరీగ' మూవీ. దట్ ఈస్ ఆఫ్‌కోర్స్ మళ్ళీ మన 'సోనూ సూద్' గారు ఇన్ 'కందిరీగ' మూవీ. హి ఈస్ ద విలన్. ఆయన కొంచెం నత్తుంటది. బట్ అది మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. And yeah, guys, I think I think that's to conclude the list and conclude the episode. Thank you so much once again for listening. We'll see you all very soon with the review of Dammu, which will be coming on Friday. Um, ఇంకోటి లాస్ట్‌లో నేను చెప్పబోతున్నా. అదేంటంటే ఐ డోంట్ నో మన 50 ఎపిసోడ్స్ హిట్ అయిన తర్వాత మన ఫ్రీక్వెన్సీ ఎంతుంటదో ఐ థింక్ డెఫినెట్‌లీ మేబీ వన్స్ ఎ వీక్ అయుంటది. ఇట్స్ ఎ లాట్ టు డూ డబుల్ ఇన్ ఎ వీక్. జస్ట్ అది ఆ కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకూడదనేది నేను వారానికొకసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటా. బట్ ఐ ఆల్సో లైక్ టు హావ్ ట్వైస్ ఎ వీక్ జస్ట్ మీకు డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని. సో, ఆ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేము తొందరలో చేయబోతున్నాం. అండ్ విల్ సీ యూ ఆల్ వెరీ సూన్ ఫర్ ద 50th ఎపిసోడ్. ఇంకొన్ని రివ్యూలుంటాయి దాని మధ్య కాలంలో. We'll try to find the best that we can and talk about them. And but yeah, once again, thank you so much for listening and have a fantastic day. We'll see you all very soon. We'll see you all very soon on Friday. Thank you so much and bye bye.